అందరికీ నమస్కారం. నేను మీ మురళిని. ఈ మధ్యకాలంలో లాప్రోస్కోపీ అనే మాట బాగా తరచుగా వినపడుతుంది. అందులోనూ పూర్వకాలంతో పోలిస్తే ఇప్పుడు ఆపరేషన్స్ కూడా చాలా స్పీడ్గా, తక్కువ పెయిన్తో, చాలా సింపుల్గా ఆపరేషన్ అయిందా అంటే కోతా కుట్టు లేకుండా చాలా సింపుల్గా జరుగుతున్నాయి. ఒక్క ఆపరేషన్ పేరు చెప్తే భయపడే వాళ్ళందరికీ కూడా చక్కగా మన బొల్లేని హాస్పిటల్లో లాప్రోస్కోపిక్ ద్వారా ట్రీట్మెంట్ అద్భుతంగా జరుగుతుంది. చాలా బాగా రికవరీ అవుతున్నారు. అలాగే ఆపరేషన్ అయ్యిందా అనే ఆశ్చర్యం కూడా వాళ్ళలో కలుగుతుంది. ఎందుకనంటే లాప్రోస్కోపీ అంటే అంత సింపుల్గా చేస్తున్నారు. ఇక్కడ జనరల్ సర్జన్ మణికంఠ గారు. మరి ఈరోజు మనం రాజమహేంద్రవరం బొల్లేని హాస్పిటల్లో ఉన్నాం జనరల్ సర్జన్ మణికంఠ గారితో. మనకి తెలియని విషయాలు, ఈ జనరల్ సర్జరీలో ఉన్నటువంటి ఆపరేషన్స్కి సంబంధించినటువంటి మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ముందుగా పరిచయం చేసుకుందాం. సార్ నమస్కారం. సార్ చెప్పండి, అసలు ఆపరేషన్స్లో మీరు ఇక్కడ చాలా బాగా లాప్రోస్కోపిక్ ద్వారా కొన్ని సర్వీసులు అందిస్తున్నారు. అవి ఏంటన్నది మా ప్రేక్షకులకు ఒకసారి చెప్పండి. అంటే హెర్నియా అంటుంది, అంటే వరి బీజం అంటారు కదా, అది మనం నార్మల్గా ఓపెన్ చేస్తామండి, లాప్రోస్కోపీ కూడా చేస్తాం. ఓకే. అంటే ఓపెన్ వద్దు అనుకునే వాళ్ళకి కావాలి లాప్రోస్కోపీ సదుపాయం కూడా ఉంది మనకి. అంటే మేజర్గా అక్కడ డిఫరెన్స్ ఏమొస్తుంది అంటే హాస్పిటల్ స్టే కానీ ఇవన్నీ కూడా మనకి తగ్గిపోతాయి అనమాట. ఈవెన్ వాళ్ళు డే టు డే చేసుకునే పని మీద కానీ అది కానీ చాలా ఈజీగా వెళ్ళిపోతూ ఉంటారు. ప్లస్ కుట్లు కూడా మనకి పెద్ద కనిపించవు. ఇది ఒక 2-3 కుట్లే పడతాయి అంతే లాప్రోస్కోపీ. అంటే మామూలు ఆపరేషన్ అంటే ఎక్కువ కుట్లు పడతాయి. కుట్లు పడితే కోత ఆపరేషన్ అంటాం కదా, కోత ఆపరేషన్ లా ఉంటుంది. ఇది ఏంటంటే అసలు ఆపరేషన్ జరిగిందా లేదా అనేది కూడా మనకి పెద్ద డిఫరెన్స్ చెప్పలేరు కూడా. అసలు ఆపరేషన్ అయిందా అనుకుంటాం. ఈవెన్ పేషెంట్ కూడా 2-3 రోజులు అవగానే బాగానే ఫ్రీగా ఉందండి అంటారు. సో అలాగే సేమ్ గాల్ బ్లాడర్ స్టోన్స్ కూడా మనం గాల్ బ్లాడర్ లాప్రోస్కోపీ, కొలిసిస్టెక్టమీ అంటాం, గాల్ బ్లాడర్ సర్జరీలు కూడా మనం లాప్రోస్కోపీ ద్వారా చేస్తాం. అయితే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే పెయిన్ తక్కువగా ఉంటుంది, రికవరీ కూడా చాలా ఫాస్ట్ గా ఉంటుంది. సార్, ఇక్కడ లాప్రోస్కోపీకి నార్మల్ సర్జరీకి ఉన్న తేడాని వివరించమని మీరు ఏం చెప్తారు? బేసిక్ గా ఫస్ట్ థింగ్ చెప్పేది ఏంటంటే ఎవరికైనా సరే బేసిక్ గా మనం చెప్పాల్సింది ఏంటంటే అందులో పెయిన్. ఎందుకంటే మనకి ఫస్ట్ చేయగానే సర్జరీ చేయగానే పేషెంట్ ఎందుకు నడవలేడంటే మనం సర్జరీ అయ్యాక పెయిన్ తోటి నడవలేడు. పెయిన్ బాగా ఎక్కువ వచ్చేస్తుంది, కుట్లు ఎక్కువ వెళ్ళే కొద్ది పెయిన్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. సో మనకి ఏంటంటే కుట్లు తగ్గే కొద్ది ఆ కండరాలు అనేది విడిచిపోవడం అనేది కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి అవి కొంచెం పెయిన్ అనేది తక్కువగా ఉంటుంది మనకి. అసలు పెయిన్ ఉంటుంది కానీ పెయిన్ ఉంటుంది, బట్ టాలరబుల్ పెయిన్ ఉంటుంది అనమాట లాప్రోస్కోపీలో. అండ్ అది కూడా ప్రొలాంగ్ డేస్ ఉండవు, మినిమల్ అయిపోతూ ఉంటుంది. మనకి 2-3 days లోనే పేషెంట్ చాలా ఫాస్ట్గా రికవర్ అవుతుంది. ఇందులో ఇంకోటి మనం 10 days తర్వాత కూడా పేషెంట్ కూడా చాలా పెయిన్ చెప్పడం ఇవన్నీ ఉంటాయి అనమాట. బొల్లినేని హాస్పిటల్లో ఎంత క్రిటికల్ అయినా సరే ఈజీగా ట్రీట్ చేస్తారు ఇక్కడ డాక్టర్స్ అన్న ఒక పేరు ఉంది. అది ఎట్లా సాధ్యం అవుతుంది మీకు? ఎందుకంటే మాకు వీ గాట్ వెరీ హై అండ్ కార్డియాక్ టీమ్ ఉందండి ఇక్కడ మనకి. బేసిక్గా ఏంటంటే మనకి సర్జరీస్ అన్నీ కూడా ఈ వరి బీజం కానీ ఇవన్నీ హెర్నియాస్ కానీ ఇవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ ఎల్డర్లీ పీపుల్, అంటే అబౌవ్ 60 సంవత్సరాలు ఉన్న పీపులే ఉంటారు, జనాలే ఉంటారు. సో వాళ్ళకి ఎక్కువ ఈ కార్డియాక్ కాంప్లికేషన్స్ అనేది గుండెకి సంబంధించిన ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో మనకి ఏంటంటే ఆ గుండెకి సంబంధించిన తొందరగా సర్జరీ చేసే టైంలో వాళ్ళ గుండె ఏదైనా అవ్వచ్చు. ఆ టైంలో మనం చెప్పలేం. అప్పుడు వెంటనే కార్డియాక్ టీమ్ మనకి వెంటనే ఇక్కడ సపోర్ట్గా ఉంటుంది. వెంటనే ఏమైనా చేయాలన్నా సరే వెంటనే ప్రాణాన్ని కాపాడడానికి కూడా మనకి రెడీగా ఉంటుంది ఇక్కడ టీమ్స్ అన్ని కూడా. అంటే మిగిలిన డిపార్ట్మెంట్లు అన్ని కూడా మనకి బొల్లినేనిలో ఉన్నాయి కాబట్టి. అండ్ ఈవెన్ సర్జరీ అయిపోయిన తర్వాత చూసుకోవడానికి కూడా మనకి వి గాట్ క్రిటికల్ కేర్ ఫిజిషియన్ కూడా అందరూ అవైలబిలిటీలో. సార్, ఈ లాప్రోస్కోపీ విషయానికి వస్తే అన్ని ఆపరేషన్స్ లాప్రోస్కోపీ ద్వారా అవుతాయా? అన్ని ఆపరేషన్స్ అవ్వండి, కొన్ని ఆపరేషన్స్ మాత్రమే లాప్రోస్కోపీ ద్వారా అవుతుంది. అంటే కొంతమంది వచ్చి లైక్ కొన్ని ఆపరేషన్ లాప్రోస్కోపీ అడుగుతారు, ఫిష్లో లాప్రోస్కోపీ అడుగుతారు, ఫిష్లో లాప్రోస్కోపీ అవుతుంది, అది లేజర్ ద్వారా చేస్తాం. పైల్స్ ఆపరేషన్ అడుగుతారు, పైల్స్ ఏమో మనం లేజర్ ద్వారా చేస్తాం. అలా మారిపోతూ ఉంటాయండి. ఇప్పుడు మన హెర్నియా అనేది కొన్ని హెర్నియాలు చేయగలం లాప్రోస్కోపీ, కొన్ని హెర్నియాలు అనేది చేయలేకపోవచ్చు, కొన్ని హెర్నియాలు అలా డిఫరెన్స్ అవుతాయండి. సరే, ఇంకొక విషయం, మామూలు ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఏదైతే కేర్ తీసుకుంటున్నారో లాప్రోస్కోపిక్ చేయించిన తర్వాత కూడా అదే కేర్ తీసుకోవాలా? కేర్ అనేది మట్టుకు సేమ్ ఉంటుందండి రెండింటికి. బట్ ఏంటంటే అంత ఎక్కువ కేర్ అవసరం ఉండదు. ఇన్ఫాక్ట్ పేషెంటే చాలా ఫ్రీగా మూవ్ అయిపోవడం వల్ల పెద్ద కేర్ ఉండదండి. ఓకే, పర్లేదు. కానీ కేర్ అనేది పెద్ద డిఫరెన్స్ ఏం రాదు రెండింటికి. బట్ పేషెంట్ ఫీల్ అయ్యే థింగ్ అనేది మారుతుందండి. అంటే అనుభవించే పెయిన్ కానీ తొందరగా రికవర్ అవడం కానీ అన్ని చాలా ఫాస్ట్ గా ఉంటాయి. సర్జరీస్ లో లాప్రోస్కోపీ కొంచెం కాస్ట్ తో కూడుకున్నది అన్న అపోహ బయట ఉంది.
దాన్ని మీరేమంటారు? అవునండి, అవును, అదైతే నిజమే. అదైతే మనం కాదు అని అనలేము. ఎందుకంటే లాప్రోస్కోపీ పరికరాలు అవే చాలా కాస్ట్లీ పరికరాలు, కొన్ని క్రోర్స్ పెడితేనే కానీ అవి మనకి రావు. సో ఎలా అయినా కొంచెం అయితే ఉంటుంది, కానీ కంపారిటివ్లీ మనం ప్యాకేజ్లో పెట్టి ఎంతైతే అంత తక్కువగా లోనే చేస్తున్నామండి. అంటే అంత ఎక్కువగా కార్పొరేట్ అని భయపడిపోయి అంత రేట్లు కూడా మనం పెట్టలేదండి. ఎందుకంటే మనం తక్కువలోనే బయట ఎలా చేస్తున్నారో అంత తక్కువ కాస్ట్లోనే మనం కూడా చేస్తున్నామండి. ఇప్పుడు ఆరోగ్యశ్రీతో మొదలు పెట్టుకుంటే ఈ లాప్రోస్కోపీ అనేది అందులో వర్తిస్తుందంటారా? ఆరోగ్యశ్రీ అయితే మనకి హాస్పిటల్స్లో అయితే ఎక్కడ లేదండి, లాప్రోస్కోపీ ఎక్కడ పెట్టలేదు వాళ్ళు కూడా. సార్ అలాగే ఇక్కడ బొల్లినేనిలో పైల్స్కి ఏ విధమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయంటారు? మామూలుగా మనం పైల్స్కి ఇక్కడ మనం లేజర్ కూడా చేస్తున్నాం సార్. లేజర్ ద్వారా కూడా మనం ఆ పైల్స్ని కొంచెం కోత ఆపరేషన్ లా కాకుండా మనము లేజర్ ద్వారా చేస్తే ఏంటంటే పేషెంట్కి ఇందులో ఇది మనకి బాగా డిఫరెన్స్ కనిపిస్తుంది సార్. కోత ఆపరేషన్కి నార్మల్గా ఓపెన్ చేసి పైల్స్ తీసేదానికిను లేజర్ ద్వారా చేసిన దానికి అసలు పెయిన్ చాలా డిఫరెన్స్ వస్తుంది. అసలు పేషెంట్ చాలా బాగా రికవర్ అవుతాడు, 2-3 డేస్లోనే నడిచేస్తాడు. మామూలుగా పైల్స్కి ఓపెన్ ఆపరేషన్ చేయించుకుంటే యాక్చువల్లీ 10 రోజుల వరకు చాలా కష్టం మీద నడుస్తాం, ఇంకా రక్తం పడడం ఇవన్నీ ఉంటాయి అనమాట. ఎందుకంటే పైల్ తీసిన తర్వాత మనం కుట్లేం సార్, వదిలేస్తాం అలా. సో అది పుండులా అలా ఉండిపోతుంది అనమాట. స్లో పుండు అనేది మారుతూ ఉంటుంది. కానీ మనం లైక్ లేజర్ ద్వారా చేస్తే ఏంటంటే అంత పుండు ఏముండదు అనమాట. మొత్తం ఏదైతే ఆ కండ బయటకు వచ్చిందో దాన్ని లేజర్ ద్వారా కరిగిస్తాం. అదే స్లోలీ కరిగిపోద్ది అనమాట కొన్ని డేస్కి. పేషెంట్ రికవరీ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. అండ్ ఫిష్లా కూడా మనం లేజర్ చేస్తాం సార్. ఫిష్లా సర్జరీస్ ఉన్నాయి కదా, ఫిష్లాలు అంటారు, యానల్ ఫిష్లాలు, వాటికి కూడా మనం సర్జరీ ద్వారా ఫిష్లాలని తీసేస్తాం. సార్ ఈ ఫిస్టులా ఇప్పుడు మనం వీటి గురించి మాట్లాడుకున్నాం, ఇవి ఎందుకు వస్తాయంటారు? దానికి రీజన్ ఏంటి? ఫిష్లా అయితే మాక్సిమమ్ షుగర్ పేషెంట్స్ లో ఎక్కువ చూస్తూ ఉంటాం సార్. ఎందుకంటే ఇంతకు ముందు ఎప్పుడో చీమగడ్డ కింద అక్కడ ఆ చీమగడ్డ పగిలిపోవడం, అక్కడికక్కడ వెంటనే యాంటీబయాటిక్లు వాడేయడం, ఆ చీమ అలా ఉండిపోయి లోపల అదే తర్వాత కొన్ని డేస్ తర్వాత ఫిష్లా రూపంలో బయటకు వస్తూ ఉంటుంది సార్. అదేంటి పెద్ద పేగిని దానికి కనెక్షన్ లా అయిపోద్ది అనమాట. ఇక్కడ మీరు చూస్తే ఇది హెమరాయిడ్స్ అన్నమాట, పైల్స్ అండి. ఇది గ్రేడ్స్ అనమాట. ఈ గ్రేడ్ లో ఉన్నప్పుడు పెద్ద సర్జరీ ఏం చేయలేము మనం. ఈ గ్రేడ్ లో ఉంటే, ఈ గ్రేడ్స్ లో ఉంటే మనం లేదర్ అన్ని కూడా బాగా చేస్తాం సార్. ఇది ఇలా కట్ చేస్తాం అనమాట. ఇదంతా కట్ చేస్తే ఇది పుండులా పడిపోద్ది అనమాట. సో దీని నుంచి లేదర్ లోపలికి పంపించి ఇదంతా ష్రింక్ అయ్యేలా చేస్తాం సార్. కరిగిస్తారు ష్రింక్ అవుతుంది అనమాట. రావడానికి కూడా రీజన్ ఏంటంటారు? రీజన్ ఏంటంటే బాగా ఫైబర్ ఫుడ్ తినకపోవడం, లైక్ బాగా ముక్కడం అండ్ అన్హెల్తీ డైట్ తినడం, ఇవి మేజర్ థింగ్స్ ఉంటాయి. సో డైలీ ఫైబర్ కంటెంట్ అనేది కంపల్సరీ తీసుకోవాలి, వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ తీసుకోవాలి. ప్రెజెంట్ లైఫ్ స్టైల్ కూడా ప్రెజెంట్ లైఫ్ స్టైల్ కూడా అని చెప్పగలను. సార్ ఇక్కడ డయాబెటిక్ పేషెంట్స్ కి ఎటువంటి సర్జరీస్ అవైలబుల్ లో ఉన్నాయి? డయాబెటిక్ పేషెంట్స్ కి నార్మల్ గా మనం ఇక్కడ ఈస్ట్ వెస్ట్ లో కంపేర్ చేసుకుంటే డయాబెటిక్ పేషెంట్స్ చాలా ఎక్కువ మంది ఉంటూ ఉంటారు. ఈ వర్షాకాలం ఇవి రాగానే కాళ్ళు పుళ్ళై పడిపోయి, కాళ్ళల్లో మొత్తం వాచిపోయి, కారు నీరు పట్టేసి దాంట్లో ఇన్ఫెక్షన్ పెంచేసుకుని వస్తూ ఉంటారు. అది మా దగ్గరికి కొంచెం తొందరగానే వస్తే మేము దాన్ని కొంచెం తొందరగానే రికవరీ చేయగలం. ఎందుకంటే చాలా మందిని చూస్తూ ఉంటాం బయట, ఎవరి దగ్గర చూపించుకుని అక్కడ లోకల్ డాక్టర్ దగ్గర లైక్ అంటే యాంటీబయాటిక్లు ఆర్ఎంపీ దగ్గర అక్కడ టాబ్లెట్లు వేసేసుకుని అది ఎందుకు వచ్చిందా ఏంటని తెలియకుండానే అలా ఉంటారు. ఏమో కొంతమందికి 1-2 తగ్గచ్చు, కానీ 1-2 చాలా సీరియస్ అయిపోయిన పేషెంట్స్ కూడా వస్తూ ఉంటారు. సో అంత సీరియస్ అయిపోయిన తర్వాత మనం వస్తే కూడా మనం చేయగలం, కానీ తర్వాత బతికించలేమని మనం చెప్పలేకపోవచ్చు కూడా. అందుకని మనం డయాబెటిక్ ఫుడ్ కూడా మనం ఇక్కడ కేర్ అనేది కంపల్సరీగా ఇస్తాం. ఈవెన్ మనకి కంపల్సరీ డయాబెటాలజిస్ట్ కూడా ఉన్నారు కాబట్టి ఆయన నేను కలిపి కంపల్సరీ డయాబెటిక్ ఫుడ్ కేర్ అనేది ఇక్కడ ఇస్తాం. అంటే ఇప్పుడు ఏదైనా ఒక సర్జరీ చేసినప్పుడు మొత్తం ఆల్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా దగ్గర ఉండి టేక్ కేర్ చేస్తారు. సార్ జనరల్ సర్జరీస్ లో మీరు చెప్పిన ఈ హెర్నియా, ఈ ఫిస్టులా వీటికే కాకుండా ఇంకా పెద్ద ప్రేగు ఆపరేషన్లు అని ఇటువంటి అన్ని కూడా మీరు చేస్తూ ఉంటారు? చిన్న పేగు పెద్ద పేగు ఆపరేషన్ కూడా చేస్తూ ఉంటాం సార్. కొంతమంది లైక్ మోషన్ పాస్ అవ్వకపోవడం వల్ల లోపల ఏదో కంతుండిపోవడం వల్ల అటువంటివి కూడా మనం చేస్తూ ఉంటాం. అండ్ అపెండిక్స్ 24 గంటలు కడుపు నొప్పి అంటాం కదా, దానికి కూడా చేస్తున్నాం. పేగు కన్నం పడి అదంతా లోపలంతా కారిపోయింది, అదంతా కూడా మనం చేస్తూ ఉంటాం. ఫైనల్ గా ఎటువంటి సిచ్యువేషన్ లో పేషెంట్స్ వస్తే ఇక్కడికి మనం రికవరీ చేయొచ్చు? ఎంత ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయ్యి అందులో చాలా మంది వస్తూ ఉంటారు. కడుపులో స్ప్లీన్ ఇంజురీ అవ్వడం, లివర్ ఇంజురీ అవ్వడం, అలాంటి పేషెంట్స్ కూడా ట్రీట్ చేస్తూ ఉంటాం. ఈవెన్ ఊపిరితిత్తుల కింద ఉండి డయాఫ్రమ్ ఇంజురీ అయిన వాళ్ళు కూడా మనం ఇక్కడ ట్రీట్ చేస్తాం సార్. అలాంటి సర్జరీస్ కూడా మనం ఇక్కడ
ఎమర్జెన్సీగా చేస్తూ ఉంటాం. ఏ టైంలో అయినా సరే వీఆర్ అవైలబుల్ అండ్ 24/7 మనం ఎప్పుడు ఉంటాం. ఏ టైంలో అయినా సర్జరీ విల్ డూ ఇట్. అండ్ ఎలెక్టివ్ సర్జరీస్ ఏదైనా సరే మనం లేదు అనడానికి ఏం లేదు సార్, అన్ని సర్జరీస్ చేస్తాం. థ్యాంక్ యూ సార్, చాలా మంచి విషయాలు చెప్పారు. విన్నారు కదా, ఇప్పుడు బొల్లిని హాస్పిటల్లో ఎటువంటి కేసునైనా ట్రీట్ చేయడానికి ఇక్కడ ఒక ధైర్యం ఉంటుంది. ఎందుకు అని అంటే అన్ని డిపార్ట్మెంట్స్ అంటే కిడ్నీలకు సంబంధించింది, అలాగే హార్ట్కి సంబంధించింది, లివర్కి సంబంధించింది, ఊపిరితిత్తులకు సంబంధించింది, అన్నింటికి సంబంధించిన డాక్టర్స్ అందరూ ఇక్కడే ఉంటారు. ఇక్కడే ఉండడం వల్ల ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఆ డాక్టర్ వెంటనే రెస్పాండ్ అయ్యి ఇక్కడికి వచ్చి పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేయడం, అంటే అన్ని ఫెసిలిటీస్ ఒక బొల్లిని హాస్పిటల్లోనే ఉన్నాయి. ఏ పేషెంట్ అన్నా ఇక్కడికి వస్తే హ్యాపీగా తనకు కావాల్సినటువంటి వైద్య సదుపాయాలన్నీ ఇక్కడ పొంది తిరిగి వెళ్ళొచ్చు అనమాట. అందుకనే ఎవరికైనా ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా బొల్లిని హాస్పిటల్ని సంప్రదించండి. చూస్తూ ఉండండి కేకే న్యూస్ తెలుగు ఛానల్. నమస్కారం.